ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. ఏంటా నైట్ వ్యూ చూపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఏమీ కాదండి, మా రాజుగారి బర్త్డే ఉంది, అందుకనే కేక్ తీసుకుందామని కేక్ షాప్కి వెళ్ళాము. ముందు ఒక షాప్ చూసాం కానీ నచ్చలేదు కేకులు అవి కొన్నా, అందుకని వేరే షాప్కి వచ్చాము. ఇక్కడ కేకులు అన్ని చాలా బాగుంటది, ఫ్రెష్గా అనమాట ఉంటది, ఏ రోజుతో ఆ రోజుకి అనమాట. అలా సేల్ అయిపోతూనే ఉంటది. చాలా బాగుంటాయి అనమాట కేకుల టేస్ట్. నాకు అన్ని కేకుల్లోనే ఈ కేకే బాగా నచ్చింది. కేక్ ఎలా ఉంది చెప్పండి, మీకు నచ్చిందా? అందరికీనా కేక్ ఎలా ఉందని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చాలా చిన్న వీడియో చేశాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుంచి నైట్ 12 o'clock కేక్ కట్ చేయించాము, చూడండి. కూడా ఉందా మొంగి సగ్గి పెట్టి కొవ్వొత్తులు లోహిత్ వెలిగించరా. ఒరే, ఇంతకు వరకు మమ్మీ నేను తెలియస్తుంటా నన్ను లేపు లేపు అన్నావు, తీసే ఉందమ్మా. లేదురా. అయ్యో, వావ్, సూపర్ కేక్. కట్ చేయ బుజ్జి. వీడియో కాల్ చేస్తున్నా. హలో హలో చిన్న ఏడ్ చేస్తుంది. ఒరి నాని ఆలురా, కట్ చేయమ్మా. డాడీ దగ్గరికి వచ్చి నువ్వు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్, హ్యాపీ బర్త్డే టు యూ. డాడీ తినిపించమ్మా ఫస్ట్ లోహిత్. లోహిత్ తిను, నువ్వు తినే. ఓకే, డాడీ నువ్వు తినిపించమ్మా. నానిక మమ్మీకి. ఒరే నాని తినమని చెప్పు లోహిత్. నాని కామెడీ చేసింది ఇప్పుడే, సురేష్ అని అందరూ చేశారు. సరే సరే. బాగుంది. వావ్, సూపర్. అది ఓపెన్ అవ్వట్లేదు ఏడు చేసి. రెక్క ముడిచిపోయిందా ఏంటబ్బా? డాడీ డాడీ హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. బాగుంది, బాగుంది కదా, చాలా బాగుంది. ఉదయం లేచిన తర్వాత ఈ గిఫ్ట్ మా చిన్నోడు నైటే ఇచ్చాడు, కానీ కనీసం ఇచ్చినట్టుగా గుర్తులేదు, అంత మధ్యలో ఉన్నాడు వాడు. మా చిన్నోడు చూడండి ఎలా గ్రీటింగ్ తయారు చేశాడు, ఏదో వాడికి తెలిసినంతలో తయారు చేశాడు. అలాగే ఉదయం లేచి స్నానాలన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి ఇంట్లోనే పూజ చేసుకున్న తర్వాత మా జెసి స్కూల్కి వెళ్ళింది. తర్వాత మేము గుడికి వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత పూజ చేసుకోవడానికి ఇలాగే పువ్వులు ఇస్తారు. ఇవాళ లక్ష్మీవారం కదా, బాబా మందిర్కి వెళ్ళాము. అక్కడ వెనకాలే శివాలయం ఉంటది. ఒకసారి మనము గుడికి వెళ్ళామనుకోండి, అన్ని దేవుళ్ళు కూడా కవర్ చేసేసుకోవచ్చు. ఈ దుర్గమ్మ తల్లి, ఇక్కడ లక్ష్మీవారం పూట దుర్గమ్మకి పూజ చేసుకుంటాము, అలాగే సాయిబాబా కూడా పూజ చేసుకుంటాం కదా. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత వెనకాల ఉన్న శివాలయంలోకి వెళ్ళాము. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం అన్ని కూడా.
ఇప్పుడు దేవి నవరాత్రులు కదా, దానికోసం అని మొత్తం అన్ని రెడీ చేస్తున్నారు గుడి దగ్గర. సాయిబాబా టెంపుల్ మా ఇంటి నుంచి ఒక 10 నిమిషాల డిస్టెన్స్ లోనే ఉంటది అంతే. బాబాకి నిత్యము పూజ జరుగుతూనే ఉంటది. ఇక్కడ అన్నదానాలు అన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పూల మార్కెట్ ఇది. చాలా రేట్ గా ఉంటాయి పూలు, కానీ ఎక్కడ దొరకవు, ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ దీని బ్యాక్ సైడ్ శివాలయం అన్నమాట. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే పాత శివాలయమే రీమోడలింగ్ చేస్తున్నారట. ఎదురుగా ఉన్నది శనీశ్వరుడు, ఇక్కడ రావి చెట్టు అదినా. ఈ గుడిలోకి వస్తే మొత్తం అన్ని దేవుళ్ళు కవర్ చేసేవచ్చు అన్నమాట. కృష్ణుడు, ఆంజనేయ స్వామి, రాధాకృష్ణులు, గణపతి అన్ని దేవుళ్ళు ఉంటారు. ఇక్కడ శివాలయంలోని స్వయంగా దేవుడికే మనము అభిషేకం చేసుకోవచ్చు. మనం ఏం తీసుకోవచ్చు అన్ని దేవుడికి పెట్టొచ్చు. చూడండి, ఇది అయిపోయిన తర్వాత మా బర్త్డే సెలబ్రేషన్ లోని బిర్యానీ చేశాను, చికెన్ చేశాను, చికెన్ ఫ్రై చేశాను. ఇదే మా బర్త్డే సెలబ్రేషన్. ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.